హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినీనండి. ఈరోజు పొద్దున్నే లేచి చక్కగా ఇలా 3 గంటలకే లేచానండి. అసల నేను 2కి లేవాల్సింది. ఎందుకంటే నైట్ మా వారన్నారు, "రేపు భోగి కాదమ్మా నువ్వు లేవకు." అంటే నేననుకున్నానండి త్వరగా పడుకుంటే ఒక 10 కన్నా పడుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ అనని చెప్పి అనుకోని 10 గంటలకు పడుకుంటే చక్కగా నేను లేచేటప్పటికి 2 అవుతది. 2 గంటల నుంచి మొదలెట్టుకుంటే ఇంకా గిన్నెలు గట్రా ఇంట్లో అసలు ఏ పని ముట్టుకోలేదండి. ఎందుకు ముట్టుకోలేదంటే ఇంక రేపు పొద్దున్నే చేసుకోవచ్చులే అంతా ఒకేసారి. ఎందుకో నీరసంగా అనిపించి చేయబుద్ధి అవ్వలేదు. మళ్ళీ అందులో మా బాబు కూడా లేట్‌గా వచ్చాడండి. వాడు కూడా తినకుండానే పడుకున్నాడు వచ్చి. ఇంక వాడు లేట్‌గా వచ్చాడు కదా అని చెప్పి వాడు వచ్చినప్పుడు లేట్‌గా వచ్చినప్పుడు ఇంకా అందరం తినేసి గిన్నెలు కడుక్కుంటే బావుంటది కానీ, ఇంక వాడొచ్చి ఒకసారి పొద్దున మళ్ళీ పల్లాలు అవి మళ్ళీ ఉంటాయండి. ఆ సింక్ మళ్ళీ మనం క్లీన్ చేయాల్సొస్తది. ఎందుకొచ్చిన బాధ అందుకనే అందరం తిన్న తర్వాత చేసుకుంటే బావుంటదని ఒక్కొక్కసారి అట్లా నాకెందుకో కోపమొస్తదండి. అందరం ఒక్కసారే తినేస్తే మనకేంటంటే గిన్నెలు కూడా తోముకొని చక్కగా ఏదైతే శుభ్రం చేసుకోవాలో స్టవ్ దగ్గర అంతా చేసుకుంటాం. ఒక్కొక్కరుగా తింటా ఉంటే ఇదే బాధండి. మగ పిల్లలతోటి మాత్రం ఇదే బాధుంటదండి. టైంకి తినరు వాళ్ళు. అందుకనే నేను టైంకి ఇంకా భోగి రోజు కదా అని చెప్పి అనుకున్నాను కానీ ఇంక లేదన్నారుగా మా వారు. ఇంక నేను 3 గంటలకు ప్రతిరోజు లేచే టైంకే లేచానండి. లేచి చక్కగా ఇంత ఊడ్చుకొని, ప్రతిరోజు వీడియో ఇలాగా ఊడ్చుకుంటూ, చల్లుకుంటూ వీడియో పెట్టేదాన్నండి ముందు నేను. కానీ ప్రతిరోజు ఇట్లా వీడియో పెట్టడం, చేయడం అంటే చాలా లేట్ అయితదండి. నా బాధ కూడా ఈరోజు చెప్తానండి నా బాధేంటనేది. మనం ప్రతిరోజు ఇట్లా పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని వీడియో చేయాలంటే వెనక నుంచి ఎవరన్నా వాళ్ళు నడిచేవాళ్ళొస్తారు కదండీ! ఎనక 2 వాటాల వాళ్ళుంటారు. మీకు తెలియని వాళ్ళకి మాత్రమేనండి ఇది. ఎనక గూడా ఉంటారని ముందు నుంచి నేను చెప్తూనే వచ్చాను. ఎందుకంటే వాళ్ళు రాకముందుకే నేను 3 గంటలకు లేచి ఇదంతా నీళ్లు పోసి కడుక్కున్నాననుకోండి పర్వాలేదు. లేకపోతే జారి పట్టమో, ఇంకేదైనా ఇబ్బంది ఉంటది కదండీ! వాళ్ళకి కూడా అటునుంచి నడుస్తారు. మళ్ళీ కడిగిందంతా నేను ముగ్గేసేటప్పుడు ఆ స్టాండ్ పెట్టడం, తీయటం అంతా ఇబ్బందిగా ఉంటది. మళ్ళీ అందులో మా వారంటారు, "నువ్వు 3 గంటలకు లేసి ఊడ్చి చల్లుతావమ్మా, ఆ టైంకి ఎందుకమ్మా?"